డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ అంటే సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్ అన్నారు మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్. అందుకే పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కూడా కరీంనగర్ నుంచే మొదలు పెడుతున్నారని చెప్పారు. 17న జరిగే సభకు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. అటు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపే విధంగా సభను నిర్వహిస్తామన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు. ప్రజలంతా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఆదివారం జరిగే సీఎం సభ ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. వచ్చే లోకసభ ఎన్నికల సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఏ మంచి కార్యక్రమం మొదలుపెట్టినా గమ్యాన్ని ముద్దాడాలనేటువంటి తపన ఉన్నా అది కరీంనగర్ మట్టి నుంచే మొదలుపెట్టాలి, కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో మొదలుపెట్టాలని చెప్పి వారు భావిస్తారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచార తొలి సభ కూడా కరీంనగర్ గడ్డ నుంచే ఈ నెల 17వ తారీఖు నాడు సాయంత్రం 5:30 గంటలకు ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మా కార్యకర్తలకు, నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 2 రోజుల పాటు ఇంటింటికి బొట్టు పెట్టి ఇంటింటికి సమాచారం ఇచ్చి ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి చొప్పున తరలించడంలో, తీసుకోవడంలో మీరంతా పాత్ర పోషించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. పార్కింగ్ విషయంలో, రోడ్ల మీద లైటింగ్ పెట్టే విషయంలో, ఇవాళ గ్రౌండ్లో అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేసే విషయంలో మంచినీళ్ళు కావచ్చు, కార్పెట్స్ కావచ్చు, ఇతరత్ర సౌకర్యాలు కూడా ఉంటాయి. కాబట్టి మా నాయకులు, మా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఏ ఇంటికి ఆ ఇల్లు తరలిరావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ గారికి సెంటిమెంట్ ఉన్నటువంటి జిల్లా. ఇక్కడి నుంచే ఆనాడు ఉద్యమ సమయం నుంచి కావచ్చు, ఎన్నికల ప్రచార కార్యక్రమం కావచ్చు, ఏదైనా మంచి ప్రజలకు సంబంధించిన ఒక ప్రోగ్రాం తీసుకుంటే ఇక్కడి నుంచే లాంచ్ చేయడం అనేటువంటిది ఆనవాయితీగా టీఆర్ఎస్ పార్టీకి, మా ముఖ్యమంత్రి కేసీఆర్కి వస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ కరీంనగర్ గడ్డ మీద నుంచే శంఖారావం పూరించడం కోసం ఇక్కడి నుంచే ఓ భారీ బహిరంగ సభను ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాదాపు 2 లక్షల పైచిలకు జనాలతో నిర్వహించేటువంటి సభ ఈ ఎన్నికలకు ఒక ఉత్తేజం ఇచ్చేటట్టు, ఊతమిచ్చేటట్టు అనేక విషయాలు ఇక్కడి నుంచే తెలంగాణ ప్రజానీకానికి చేరే విధంగా మరి ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో జరిగిన దానికంటే కూడా ప్రభుత్వం పైన మరింత నమ్మకం ప్రజలకు పెరిగింది. కాబట్టి ఈ రేపు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీకి అధికారం వస్తేనే ఇక్కడ 100కి 100 బాళ్ళు అంటే ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా గెలిపించుకుంటేనే కేంద్రం నుంచి మనం అనేక రకాల ఫండ్స్ను కూడా సాధించుకోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. దానికి అనుగుణంగానే పార్టీ కూడా నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే ప్రచార కార్యక్రమం మా యువ నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పటికే సన్నాహక సమావేశాల పేరిట నిన్నగా అంటే 3-4 రోజుల క్రితమే ఇక్కడ కరీంనగర్లో కూడా భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జిల్లాల వారీగా, పార్లమెంట్ పరిధిల వారీగా నిర్వహణ జరుగుతూ ఉంది. ఇప్పటికే మా పార్టీ యంత్రాంగం అంతా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, పార్టీ మొత్తం యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమై ఎన్నికలను ఎదుర్కోవడం కోసం సిద్ధమవుతున్నటువంటి సమయంలో మరి కరీంనగర్లో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో మా అందరి కర్తవ్యం. దీన్ని చాలా బ్రహ్మాండంగా సక్సెస్ చేయడం కోసం మరి పార్లమెంటు ఎన్నికలకు ముందుగా వస్తున్నటువంటి మా అధినాయకుడిని ఇక్కడ ప్రజలకు మరి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సమావేశం కాబట్టి చాలా గొప్పగా దీన్ని నిర్వహించడం కోసం మా స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారితో పాటు, లక్ష్మణరావు గారితో పాటు, మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారితో పాటు, ఎంపీ వినోద్ కుమార్ గారితో పాటు అందరూ కూడా నిమగ్నమై కార్పొరేటర్లు, నాయకులందరూ కూడా ఇందులో పాల్గొని మరి ఏర్పాట్లన్నీ కూడా చూడడం జరుగుతూ ఉంది. ఒక కేసీఆర్ గారి బహిరంగ సభకు వేదిక కరీంనగర్ కానున్నది కాబట్టి ఏ లక్ష్యమైన కూడా కరీంనగర్ స్టార్ట్ చేసిన లక్ష్యాలన్నీ కూడా వారు సంపాదించారు. కాబట్టి 16 సీట్లు ఎంపీ సీట్ల కోసం ఈరోజు మళ్ళీ ఎన్నికల శంకర్ కూడా తప్పక సక్సెస్. కరీంనగర్ ప్రజలందరూ కూడా కేసీఆర్ రా కోసం వేచి చూస్తున్నారు. మరి ఈ ఎన్నికల శంఖారావాన్ని కూడా ఇక్కడ నుండే ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో సీఎం గారు కరీంనగర్లో సభ పెట్టాలని చెప్పి మా శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారికి సూచించగానే వారు వెంటనే రంగంలోకి దిగి ఈ స్పోర్ట్స్ స్కూల్ మైదానాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభ 100% విజయవంతం అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం.